హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు గోంగూరతో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. మా తోటలో గోంగూర బాగా వచ్చింది. దాన్ని ఒక 2 కట్టలు గోంగూర పక్కన తీసుకొని ఇలా దాన్ని బాగా కడుక్కొని, ఎక్కువగా తీసుకోండి గోంగూర, ఒక 2 కట్టలైనా కానీ 2.5 కట్టైనా కానీ తీసుకొని ఇలా శుభ్రపరచుకోండి. అలాగే బాస్మతి రైస్ ఒక చిన్న కప్పులో ఒక 4 కప్పులు తీసుకొని దాన్ని బాగా ఒక 30 మినిట్స్ నానబెట్టాలి. చికెను పక్కన పెట్టుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని మ్యారినేట్ చేయాలి. పసుపు, ఉప్పు, కారము, జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 స్పూన్ల నెయ్యి, 1 స్పూను నూనె మరియు ఈ గోంగూర అంతా వేసి దాంట్లో 20 పచ్చిమిరపకాయలు, 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. అయిన తర్వాత ఇప్పుడు పక్క పెనంలో గీ, ఆయిల్ వేసిన తర్వాత దానికి కావాల్సిన బిర్యానీ ఆకులు అన్నీ వేసిన తర్వాత దాంట్లో బాగా ఆనియన్స్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సో ఇలా దాంట్లో చికెన్ కలిపి ఒక 15 మినిట్స్ బాగా ఉడకనిచ్చాలి. అది 80% ఉడికిపోతుంది అన్నమాట. ఉడికిన తర్వాత పక్కనే పెట్టుకున్న మన గోంగూర పేస్ట్ దాంట్లో బాగా కలపండి. కలిపిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. చూడండి ఎంత అట్లా తినేయాలనిపిస్తుంది కదా గోంగూర చికెన్. ఈ విధంగా వాటర్ బాయిల్ చేయండి. దాంట్లో బిర్యానీ ఆకు అవన్నీ వేసిన తర్వాత ఉప్పు కూడా కావాలంటే 1 స్పూన్ వేయండి. బాగా బాయిల్ చేసిన తర్వాత దాంట్లో బాస్మతి రైస్ వేసేయండి. బాస్మతి రైస్ వేసిన తర్వాత 70% మాత్రమే ఉడకనివ్వాలి. ఇలా ఎక్కువ ఉడకనిచ్చొద్దండి. ఇప్పుడు చికెన్ ఒక లేయర్ వేసి దాని మీద రైస్ ఇలా పరచండి. రైస్ పెట్టిన తర్వాత ఇంకొక లేయర్ మళ్ళీ చాలా వేడిగా ఉంటుంది చూడండి. మళ్ళీ దాని మీద ఇంకొక లేయరు చికెన్ వేయండి. చికెన్ వేసిన తర్వాత మళ్ళీ రైస్ ఇట్లా పొలుకులుగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని గార్నిష్ చేయడానికి కొత్తిమీర, పుదీనా మరియు నెయ్యి వేసి మూత మూసేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టండి. ఈ గోంగూర చికెన్ బిర్యానీ బాగా అరిటాకులో తింటే బాగుంటుందని మా పెరట్లో ఉన్న అరిటాకులను కోసుకొని వచ్చాను. సింపుల్గా గుమగుమలాడే గోంగూర బిర్యానీ రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. ఇది ఫస్ట్ టైం నేను చేశాను. ఇది గోంగూర చికెన్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్ట్గా ఉంది. సింపుల్, టేస్టీ. బాలాజీ ఎలా ఉంది? సూపర్గా ఉంది. సూపర్గా ఉంది.